హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను బీరకాయ నెత్తళ్ళు కూర చేశానండి. కలుపుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి. ఈ కర్రీ మా వారికి బాగా ఇష్టం, అందుకే ఆయన కోసం చేశాను. ఈరోజు కర్రీ ఎలా చేశానో చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిందండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు వేసి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి కూడా ముక్కలు వేసేసుకున్నానండి. చక్కగా మొత్తం అంతా కూడా మగ్గనిచ్చాక ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు మగ్గాక మళ్ళీ ఒకసారి తీసి చూద్దామండి. చూసారా ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకొని నీట్గా తొక్క తీసి ముక్కలుగా కోసి కడిగి నీట్గా కట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు అవి కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం. బీరకాయ చాలా త్వరగా మగ్గిపోతుందండి. నేను 30 గ్రాముల దాకా నెత్తళ్ళు తీసుకొని నీట్గా వాటిని తల తోక అన్నీ కూడా క్లీన్ చేసేసి నీట్గా చేశానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గోరువెచ్చని నీళ్లు పెట్టుకొని వాటిలో నీట్గా వేసి 1కి 2 సార్లు కడగాలండి. ఎందుకంటే డ్రై నీటిల్లో కూడా ఇసుకుంటుంది కాబట్టి. చూసారా నేను నీట్గా కడిగేసుకున్నాను. ఒకసారి కూర కూడా కదుపుకుందామండి. చక్కగా మగ్గిపోయింది, వాటర్ అంతా కూడా ఇంకిపోయినాయి అండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నెత్తళ్ళు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. కూరలో కరకరలాడుతూ బాగుంటాయి. చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇవి. చూసారా చక్కగా కలర్ వచ్చేసాయి. ఇంకా చాలండి. ఒకసారి కూర తీసి మూత చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఈ మనం వేయించుకున్న నెత్తళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందామండి. చూసారా ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పచ్చికారం వేసి చక్కగా కలుపుకోవాలండి. ఇంకో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. నూనె అంతా కూడా పైకి తేలిందండి. ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే బీరకాయ కూరలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి, కానీ మనం వెండి నెత్తళ్ళు వేసాం కాబట్టి అవి కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలండి మొత్తం. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే కూర చాలా ఈజీ అండి. 10 నిమిషాలు కూడా పట్టదు మనం అన్నీ రెడీ చేసేసుకుంటే. చూసారా ఎంత చక్కగా అయిపోయిందో కూర. మా వారు భలే ఇష్టంగా తింటారండి. ఇప్పుడు నేను ఏం అడిగినా కూడా ఆయన నాకు కొని పెడతారు కూడా. ఊరికే సరదాగా అన్నానండి. కూర అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాము. నెత్తళ్ళు బీరకాయ కూర రెడీ అండి. చక్కగా వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు కర్రీ వేసేసుకొని ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటే భలే ఉంటుందండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.